జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. జమ్మూ కాశ్మీర్లోని ఎన్నో దేవాలయాలను ముస్లిం పాలకులు ధ్వంసం చేశారు. అలా ధ్వంసం చేసిన ఆలయాల్లో అనంతనాగ్లోని మార్తాండ సూర్య దేవాలయం కూడా ఒకటి. సూర్య భగవానుడికి అంకితమిచ్చిన మార్తాండ దేవాలయాన్ని క్రీస్తు శకం 8వ శతాబ్దిలో కాశ్మీర్ రాజు లలితాదిత్య ముక్తాపీడుడు నిర్మించారు. కాశ్మీరీ వాస్తుకళకు మచ్చుతునకగా ఉన్న ఈ ఆలయం నేడు శిథిలావస్థలో ఉంది. ఇది కాశ్మీర్ లోయలో అనంతనాగ్ పట్టణానికి కేవలం 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం మార్తాండ సూర్య దేవాలయాన్ని పునరుద్ధరించాలని తాజాగా నిర్ణయించింది. హిందువులకు ఎంతో పవిత్రమైన ఈ ఆలయాన్ని పునరుద్ధరించాలంటూ మార్చి 27న అధికార యంత్రాంగం ఉత్తర్వులు జారీ చేసింది. మార్తాండ సూర్య దేవాలయ ప్రాంగణంలో చక్రవర్తి లలితాదిత్య ముక్తాపీడుడి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని సంకల్పించారు. కాశ్మీర్లోని పురాతన దేవాలయాల రక్షణ, పరిరక్షణ, పునరుద్ధరణకు సంబంధించిన అంశంపై చర్చించడానికి 2024 ఏప్రిల్ 1వ తారీఖున కీలక సమావేశం నిర్వహించనున్నారు. అందులో పలు నిర్ణయాలను తీసుకోనున్నారు. మార్తాండ సూర్య దేవాలయాన్ని సందర్శించడానికి దేశ విదేశాల నుండి ఎంతో మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. ఫిబ్రవరి నెలలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మార్తాండ సూర్య దేవాలయాన్ని సందర్శించి అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తన పర్యటనలో ఆయన మార్తాండ తీర్థ ట్రస్ట్ నిర్వహించిన మహాయజ్ఞంలో కూడా పాల్గొన్నారు. ఆలయ చరిత్ర: కాశ్మీరును పరిపాలించిన కర్కోటక వంశరాజులలో సుప్రసిద్ధ పాలకుడైన లలితాదిత్య ముక్తాపీడుడు క్రీస్తు శకం 8వ శతాబ్దంలో ఈ మార్తాండ సూర్య దేవాలయాన్ని నిర్మించారు. లలితాదిత్యుడు సూర్యవంశ క్షత్రియుడు. క్రీస్తు శకం 725 నుండి 756 సంవత్సరాల మధ్యకాలంలో ఆలయ నిర్మాణం పూర్తయింది. కల్హణుడు తన గ్రంథం రాజ తరంగిణిలో ఈ ఆలయాన్ని లలితాదిత్య ముక్తాపీడుడు నిర్మించారని ప్రస్తావించారు. 1389 నుండి 1413 మధ్య అనేక సార్లు ఈ ఆలయాన్ని నాశనం చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. ఆలయ నిర్మాణ శైలి, శిల్పకళ ఎంతో అపురూపమైనవి. వాస్తు శాస్త్రాన్ని ఉపయోగించి ఈ ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారు. సూర్యుని కిరణాలు రోజంతా ఆలయంలోని సూర్యుని విగ్రహంపై పడే విధంగా రూపొందించారు. అప్పటి రాజులు ఈ సూర్య దేవాలయానికి బంగారం, వెండి, వజ్రాలు, కెంపులు, రత్నాలు ఇలా ఎన్నో కానుకలు ఇచ్చారు. దేవాలయంలోని ఖజానా కానుకలతో ఎప్పుడు నిండుగా కనిపించేది. చారిత్రక పత్రాల ప్రకారం కాశ్మీర్లోని మార్తాండ సూర్య దేవాలయం ముస్లిం పాలకుడు సికిందర్ షామిరి లేదా సికిందర్ బుత్షిఖాన్ ఆదేశాల మేరకు ధ్వంసం చేశారు. క్రీస్తు శకం 15వ శతాబ్దం ప్రారంభంలో ఈ ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. అప్పట్లో 13 నెలల పాటు సైనికులంతా కలిసి 70% ఆలయాన్ని మాత్రమే కూల్చగలిగారు. ఆలయాన్ని పూర్తిగా నాశనం చెయ్యాలని ఎంతగా భావించిన వీలు పడలేదు. అయితే మిగిలిన భాగానికి నిప్పు పెట్టారు. ఒకప్పుడు వైభవపేతంగా వెలిగిన మార్తాండ సూర్య దేవాలయం ఆ తర్వాతి కాలంలో విధ్వంసకాండకు గురైంది. కేవలం శిథిలాలు మాత్రమే ప్రస్తుతానికి మిగిలాయి. అలాంటి ఆలయానికి పూర్వవైభవం తీసుకురావాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.